మీకు ఒక మధ్యలో ఒక వారధిగా మీకు సర్పంచులందరికీ కూడా నేను నా వంతు సహకారం ఉంటుంది. నేను వచ్చి ఆశీర్వాద గారితో మాట్లాడతాను. రేపు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ మంత్రిగా ఉన్నారు, వార్తలు కావాలన్నా కూడా నేను మాట్లాడతాను. కాబట్టి మీకు ఎవరే పార్టీలో ఉన్నా మనం ఒక బీసీ సంఘము సర్పంచులు మీరందరూ కూడా ఒక ఐక్యతగా ఉండాలని తెలియజేస్తూ మరి ఇంత ముందుకు నరేంద్ర అన్న గారు చెప్పినారు, వీరు సర్పంచుల ఫోరం అంటే పెట్టుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మీరు బీసీ సంఘం తరఫున కూడా మీరు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకోండి. అందరు కలిపి 120 మంది కలిపి పార్టీలకు అతీతంగా మన లేకపోతే నరేంద్రనే బీసీ సాధికార సంఘం తరఫున ఒక ఫోరం ఏర్పాటు చేస్తారు. సర్పంచులందరూ ఒక యూనిట్ చేస్తాడు, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. మీరు ఏమున్నా కూడా ఆ గ్రూప్లో మీరు అవన్నీ చేసుకుంటూ కూడా చేస్తే మీకు ఒకరికొకరికి ఆ సంబంధాలు మెరుగుపడితే రేపు పొద్దున రాజకీయంగా పలానా ఊరు సర్పంచ్ పలానా వారు అనేది కూడా మీకు ప్రేమ ఆప్యాయత పెడుతుంది. ఎవరు ఏ కులంలో ఉన్నా కూడా ఒక బీసీ అనేది మన నినాదం అనేది మనకు తీసుకురావాలి. కాబట్టి మనము 136 కులాల్లో గరీబ్ ఉండని సరీబ్ ఉండని అందరూ కూడా కలిపేందుకు మీరు ప్రథమ పౌరులు, మీరు ఈ ప్రతి ఒక్క ఈ గ్రామం మీరు సర్పంచ్ గెలిచారు కాబట్టి ఆ బాధ్యతగా మీరు వెళ్ళండి. తప్పకుండా మా వంతు సహకారం ఉంటుంది. దానికంటే ముందుగా కూడా మేము మొన్ననే ఈ అందరినీ కూడా ఒక యూనిట్ చేద్దాము, మరి అన్ని కులాలు ఎలా వస్తాయి అని చెప్పేసి నాకు నరేంద్రన్న గారు అడిగినప్పుడు నేనేం చెప్పినంటే మీ దగ్గర ఉన్న బీసీ మీ సర్పంచ్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర 136 కులాల్లో మీ దగ్గర 10 ఉన్నాయా, 15 ఉన్నాయా, 25 ఉన్నాయా బీసీ సంఘాల అధ్యక్షులందరినీ ఒక్కసారి మీరు తీసుకొని వాళ్ళ ద్వారా ఈ సభ్యత్వ నమోదు మీరు చేసుకున్నట్టయితే దీనిలో 10 రూపాయలు పెట్టినాము. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేను డబ్బులు కూడా నేను రాష్ట్ర కమిటీకి నేను పే చేస్తాను. ఫ్రీగానైనా మీరు సభ్యత్వం అనేది ఈ బీసీలను మా దగ్గర ఈ జిల్లాలో మీకు సభ్యత్వం ఉంది. మేము ఈ సంఘంలో అనేది మీకు ఒక యూనిట్ ఉంటుంది. రేపు పొద్దున స్టేట్ లెవెల్లో కూడా ఒక బాధ్యత ఉంటుంది. రేపు పొద్దున మీటింగ్లు అయినా ఏదైనా కూడా మన జిల్లా, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టిన బిడ్డగా, ఒక రైతు బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా ఇక్కడ బీసీలందరినీ కలుపుకొని పోతాను. మీ అందరి సర్పంచులను, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులందరికీ రేపు పొద్దున రాజకీయంగా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా నేను ముందుంటాను. ఈ సభ్యత్వం మనం చేస్తే రేపు పొద్దున గ్రూపులలో అందరికి ఇప్పుడు దీనిలో ఒక 10 మీరు బీసీ సంఘాలు ఉన్నట్టయితే ఈ సభ్యత్వం అందరికి ఇచ్చినట్టయితే ఒక మనకు గ్రూప్ క్రియేట్ చేస్తారు. దానిలో మీకు మంచి చెడు అన్నీ తెలుస్తుంది. రేపు పొద్దున మీరు ఏమున్నా కూడా దీని ద్వారా ఒక యూనిట్ అవుతాము. ఎవరు కూడా అనేది ఈ కులం నా కులం లేకుండా రాజకీయంగా వచ్చినారు కాబట్టి ఒక బీసీ కులం అనే నినాదంతో మనం ముందుకు వెళ్ళినట్టయితే రేపు పొద్దున ఈ జిల్లా నుంచే ఈ మనకు తొలి అడుగు స్టార్ట్ కావాలనేది నాకు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సర్పంచులు, మరి ఉప సర్పంచులైనా, వార్డు మెంబర్లైనా, ఇంకా బీసీ సంఘాల అధ్యక్షులైనా, ఒక్కొక్క గ్రామంలో 10-12 బీసీ సంఘాల అధ్యక్షులు ఉంటారు. మరి వారందరినీ కూడా మీరు ఒక యూనిట్గా తీసుకురావడం కోసం మీ ప్రయత్నం అనేది తొలి ప్రయత్నం. ఎందుకంటే ఇంతమంది చెప్పినారు అన్ని కులాలను ఏకతాటిపై ఆస్వాదించి శ్రీకాంత్ మరణం అనేది అందరికీ స్పష్టంగా తెలుసు. మరి నేడు బీసీ రిజర్వేషన్ల ఉద్యమ సాధనకు బీసీ రిజర్వేషన్లు 42% అమలు కాబోమోనని, రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యానికి, కోర్టు చిక్కుల వల్ల నిరాశ చెంది నిస్పృహతో మరి పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడిన సాయి ఈశ్వరాచారి విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ, బీసీ బిడ్డ మరి మరణాన్ని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి కొరకు బీసీ బిడ్డలుగా 2 నిమిషాలు మన మౌనం పాటించాలని ఈ సందర్భంగా గౌరవ బీసీ సోదరులందరినీ ప్రార్థిస్తున్నాం. సబ్జెక్టం అనేది స్వామి గారు చెప్పారు. కాకపోతే దీని రిజల్ట్స్, ఈ సబ్జెక్టం రిజల్ట్స్ మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీసీ, జిల్లా పరిషత్ల దానిలో మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే మనం ఈ సబ్జెక్టం కార్యక్రమాన్ని చేపట్టాము.
మనం 42% రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నప్పటికీ వాటి విఫలమైన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% ఇచ్చిన రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% రిజర్వేషన్లు ఇస్తే మన జిల్లాలో 46% మనం రిజర్వేషన్లు ఇవ్వకుండా అంత రిజల్ట్ సాధించుకున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకంటే రెట్టింపు రిజల్ట్స్ రావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మన బీసీల ఐక్యత కావాలి, బీసీ సంఘాలు బలోపేతం కావాలి. మరి మనం సమిష్టిగా కృషి చేస్తే రేపు మనం 50 కాదు 60% బీసీలము, 60% ఉన్నాం. ప్రభుత్వ కులగణన సర్వేలో 57% ఉన్నాం. ఆ లెక్కను చూస్తే మనకు 57-60% రేపు మనకు స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకోవాలంటే ఈ సభ్యత్వాలు మనం గ్రామాలలో వేసుకోవాలి. గ్రామంలో ఒక కమిటీ, ప్రతి గ్రామంలో ఒక 10 కులాలు ఖచ్చితంగా ఉంటాయి. అది 15 కులానికి ఒక సభ్యత్వం చొప్పున, కులానికి ఒక వ్యక్తి చొప్పున మనకు ఒక గ్రామ కమిటీ వేసుకుంటే 10 కులాల నుంచి ఒక గ్రామ కమిటీ వేసుకొని ఆ 10 కులాలను మనం ఈ సభ్యత్వం చేసుకుంటే ఇది ఒకటి బీసీ సంఘం లెక్క అయితే సభ్యులుగా. ధన్యవాదాలు. సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. అందరికంటే చప్పట్లు కొడాలి. మన చప్పట్లు మనమే, మన రాజ్యం మనదే. కావాలంటే మనమే కొట్లాడాలి, మనమే అడగాలి. ప్రతి ఒక్కరు దయచేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక 5 నిమిషాలు ఫోటో తీద్దాం. నెక్స్ట్ హనుమాన్పేట మధు, హనుమాన్పేట మధు గారు రెండు నాన్న నిమిషంలో నాన్న భోజనేశ్వరుడు మధు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. మధు గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. ఫోటోలు అయినా ఫోటోలు కాకుండా రాజ్యాధికారం కావాలంటే ఎవరి ఆలోచించాలో వాళ్ళు పనిచేయాలని కోరుచున్నాము. మధు గారు తదుపరి ఆవుల నుంచి వచ్చిన ఫోటో మంచిగా రావాలి. అందరి ఫోటోలు ఆవులూరు రవి, రవి గారు రావాల్సిందిగా కోరుచున్నాము. స్వామి అయ్యప్ప స్వామి అందరూ చెప్పండి, చెప్పండి. తర్వాత చంద్రగిరి సర్పంచ్ సంజన మహేష్ యాదవ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రగిరి సర్పంచ్ సంజన గారు, మహేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మహిళా సోదరులకు అందరూ చెప్పండి. మహిళా సర్పంచ్ కూడా చెప్పండి. తదుపరి విలాసాగర్ సర్పంచ్ కనకయ్య గారు, శ్రీ కనకయ్య గారు రావాల్సిందే కోరుచున్నాము. అన్నా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మహేశ్వరకు సమర్పిస్తున్నాం. విలాసాగర్ సర్పంచ్ కనకయ్య గారు. తదుపరి సర్పంచ్ అనంతపల్లి చిలక బాబు గారు. చెప్పండి. విలాసాగర్ సర్పంచ్ దయచేసి ఇక్కడ ఉన్న నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ అందరూ తీసుకోవాల్సిన కోరుచున్నాము. ఒక నెంబర్ లేదు, కోరుచున్నాము. కనకయ్య నెంబర్ అందరూ, సర్పంచ్ నెంబర్ అందరూ, చంద్రగిరి సర్పంచ్ నెంబర్ వాళ్ళ నెంబర్ తీసుకోవాలని కోరుచున్నాము. మనది మన మొబైలైజేషన్, మన ఫోన్ నెంబర్ పరిచయం చేసుకోవాలి. అనంతపల్లి చిలక బాబు గారు రావాల్సిందిగా కోరుచున్నాము. సర్పంచ్ అందరూ ఒక నెంబర్ పరిచయం చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అనంతపల్లి చిలక బాబు. అందరికీ కనకయ్య గారు రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత నగర్ గడ్డం శేఖర్ గారు, లిఖిత శేఖర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము.